హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా అంతకంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం, పౌర్ణమి, చాలా మంచి రోజు. వ్రతాలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు. హోమాలు, చక్కగా పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదండి. అన్నిటికీ మంచి రోజు అనమాట. అన్నిటికీ ఇక్కడి నుంచి చాలా మంచి రోజులు ఉన్నాయంట. మొన్నటిదాకా మూటము అవి ఉండవు కదండి. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి అంట. అది కూడా కాక ఇవాళ పౌర్ణం అన్నమాట. చాలా మంచి రోజు. ఇంకా మనం పొద్దున్నేసి మనకున్నదే కదా, పొద్దున్నేసి శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని క్లీన్ చేసుకొని చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు నేను ఒకటి అనుకున్నాను, అది లాస్ట్ వీడియోలో చూపించుతాను. నేనేం చేస్తాను, ఏం చేసాను అన్నది లాస్ట్ వీడియోలో చూపించుతానండి. అది అందరికీ ఉపయోగపడే అది చేశాను అనమాట. చాలా బాగుంటుందండి, చూడండి ఒకసారి. తర్వాత బండలు తుడవటానికి పౌర్ణానికి, అమావాస్యకి ఇలా మంగళవారాలు, శనివారాలు ఇలా కొంచెం పసుపు, ఉప్పు, పచ్చకర్పూరం వేసి నీట్గా ఇలా పిండేసుకొని చక్కగా ఇల్లు తుడుచుకుంటే బాగా వచ్చిందండి. మంచిదంట. ఇలా ఇల్లు తుడుచుకొచ్చుకుంటే చాలా మంచిదంట. ఇలా తుడవండి మీరు కూడా. నేను ఎప్పుడైనా ఇలాగే తుడుస్తాను. ఒక్కోసారి మా డైలీ వేర్ అంటేనేమో వేయను, కానీ శుక్రవారం, శనివారం, మంగళవారం ఇలా పౌర్ణమి, అమావాస్య ఇలా వచ్చినప్పుడు తుడుస్తానన్నమాట. చక్కగా నీట్గా పోతుందండి. అదేదో కంపెనీ చూడలేదు నేను, అమెజాన్లో తెప్పించుకున్నానండి. 1600 అయింది. ఇల్లు తుడిసేదనమాట. చక్కగా దేని కిందకి అలా వెళ్తుంది, సూపాల కిందకి ఇలా వెళ్ళిద్దనమాట. సైడ్లు అమ్మట కూడా తుడుచుకోవచ్చండి మనం. ఇలా తిరుగుతూ ఉందన్నమాట, ఇటు అటు తిరుగుతూ ఉంది. ఒకేలాగా స్టిప్గా ఉండకుండా చక్కగా తిరిగిద్ది అనమాట. సైడ్లు అమ్మట తుడుచుకోవడానికి చాలా బాగుందండి. బాగా పనిచేస్తుంది అనమాట. మా అబ్బు పెట్టుకుంటే మనకి తెల్లగా వస్తున్నాయండి బండలు కూడాను. నీట్గా తుడుచుకోవచ్చు. ఒక్కసారి కొంచెం వాటర్ తోటి తుడిసి మళ్ళా ఇంకొకసారి పిండేసుకొని గట్టిగా చేసినాక గట్టిగా ఇలా ఒక 5-6 సార్లు ఇలా అంటే గట్టిగా లేకుండా బాగుంటుంది అనమాట. నీళ్ళన్నీ ఒడిచిపోతాయి అన్నమాట. ఒడిచిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి తుడుచుకొచ్చుకుంటే బండలు నీట్గా ఉంటాయి అన్నమాట. చూడండి, అలా కిందకి క్లిప్ అనేది కిందకి పెట్టేసి ఇలా అంటేనండి తిరుగుద్ది అనమాట. అలా తిరుగుద్ది. కొంచెం కూడా వాటర్ లేకుండా శుభ్రంగా పిండుద్దండి మాప్ అనేది మనకి. అది తీసుకెళ్ళి చక్కగా రెండోసారి తుడుచుకుంటే శుభ్రంగా నీట్గా ఉంటాయి అన్నమాట బండలు. చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో. ఆ తర్వాత ఆ క్లిప్ అనేది మనం మళ్ళీ పైకి పెట్టుకోవాలి. అలాగ పైకి పెట్టుకుంటే అది కట్ అనేది అటు ఇటు జరగకుండా ఉండదు అనమాట. స్టీల్దే వచ్చిందండి. చాలా చాలా బాగుంది. నేను తుడుస్తాను కదా, సూపర్గా ఉందన్నమాట. బాగా పనిచేస్తుందండి. నీట్గా వస్తున్నాయి చూడండి. ఆ తడేనది లేకుండా మళ్ళీ రెండోసారి తుడుచుకొచ్చుకుంటే బండలు బాగుంటాయి అన్నమాట. నీట్గా ఎటంటే అటు తిరుగుద్దండి చక్కగాను. మనం మూలలుగా తుడుచుకోవచ్చు, సైడ్లు అమ్మడ తుడవచ్చు. చూసారుగా ఎలా ఉందో బండలో నీట్గా వస్తుంది. భలే మురిగిపోతుందండి. అది ఏం కంపెనీ అన్నది రేపు చెప్తాలేండి, చూడలేదు నేను. మనం ఇలా పట్టుకొని ఇట్లా తీసుకెళ్ళవచ్చు. ఇది తీసుకొని కూడా నేను సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు అవుతుందండి. తీసుకెళ్ళొచ్చు. అలా కాకుండా అయినా మామూలుగా ఇట్లా బకెట్ టైప్లోనైనా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. అలా కూడా కాడుంది. చూడండి నీట్గా వస్తుంది అసలు. అలాగా ఇదిగో సోపాల కిందకి, చైర్ల కిందకి ఇలా వెళ్ళొద్దండి. మనం తుడుచుకోవచ్చు అనమాట. ఈ పెద్ద ఈ మాపులు అంటే అవి పోవు కదా, మురికి అక్కడికి లాస్ట్కి కింద కానీ సోపాల కిందకి వెళ్ళవన్నమాట. కొన్ని ఇలా తుడుచుకోవచ్చు. శుభ్రంగా ఎట్లా వస్తుందో చూసారుగా. పొద్దున్నే 4 గంటలకే లేసానండి. 4 గంటలకు లేచి వాకిలు ఉడుచుకొని నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకున్నాను. ఆ బాల్కనీ అంతా కడిగేసుకొని అక్కడంతా క్లీన్ చేసుకొని లోపలికి వచ్చేసి మళ్ళీ ఇల్లు ఊడ్చేసుకొని శుభ్రంగా తుడుచుకొచ్చుకుంటే నీట్గా ఉంటుంది కదండి. మనకి 5:30 కల్లా పూజ అయిపోతే బాగుంటుంది కదండి ఇంట్లో. చూడండి అంత హాల్ అంతా అయిపోయింది. బెడ్రూమ్, రూములన్నీ ఊడ్చేసాను అనమాట. రూములన్నీ క్లీన్ చేసిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చి ఇక్కడ కూడా మొత్తం రూములన్నీ క్లీన్ చేశానండి. నీట్గా చూడండి. బీరువాల కిందకి, సోఫాల కిందకి, మంచాల కిందకి చక్కగా వెళ్తుందండి. భలే బాగా పనిచేస్తుంది అనమాట. ఇలాగా చూడండి,
మనకి పని అమ్మాయితో అవసరం లేకుండా మనమే తుడుచుకోవచ్చు చక్కగా. ఆ పిండే పని కూడా లేదు కదండి, అది మిషన్లో దాంట్లో పెట్టామనుకో చక్కగా వాటర్ అంతా పీల్చేసిద్ది. తర్వాత తీసుకెళ్ళి మనం నీళ్ళు పారపోసుకోవటం. బాగుంది, ఎంత నీట్గా వచ్చింది చూడండి. శుభ్రంగా మురికి అంతా పోయిందండి, నీట్గా ఉంది చూసారుగా. తర్వాత మళ్ళీ రూములన్నీ తుడుచుకున్నాను. రూములన్నీ క్లీన్ చేసుకొని ఇటు పక్క మంచాల కిందకి ఇలా వెళ్తుందనమాట చక్కగా. సైడ్లో అమ్మటే భలే పని చేస్తుందండి. అది ఏం కంపెనీయో చెప్తాలేండి రేపు చూసి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. తీసుకొచ్చుకోండి మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. ఇలాగా వాటర్ బాటిల్ అన్నీ తీసేసి చక్కగా కడిగి వాటర్ పోసి పట్టి మళ్ళీ ఎక్కడ పెట్టేసానండి. బెడ్షీట్లు అన్నీ దులిపేసి బెడ్షీట్లు మార్చుకొని నీట్గా ఇల్లంతా ఊడ్చి తుడుచుకొచ్చి చేసేసరికి మొత్తం నాకు 4:30, 5 అయిందండి. చాలా టైం అయిందనమాట. పొయ్యి బండ అదంతా రాత్రే కడిగి పెట్టుకున్నాను. చూడండి ఇల్లు ఎంత బాగుందో, నీట్గా ఉంది కదా. ఇలాగా పచ్చకర్పూరం వేసాం కదండి, మంచి స్మెల్ అనమాట. మనకి బండ్లు అనేది మంచి స్మెల్ బాగుంటుంది. నీట్గా ఉంటే బాగుంటుంది కదండి, పురుగులు పుట్ట రాకుండా ఉంటుంది అనమాట. పచ్చకర్పూరం స్మెల్కి కూడా పురుగులు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. పసుపు వేసాము, సాల్ట్ వేసాము, కర్పూరం వేసాం కదండి, అలాగనమాట. ఇస్త్రీ బట్టలన్నీ మూట కట్టి అక్కడ పెట్టానండి. ఇస్త్రీ అబ్బాయి వస్తే వేస్తానన్నమాట. ఇలాగా ఒక బెడ్రూమ్ ఇదండి. శుభ్రంగా నీట్గా తుడిసిన తర్వాత అదంతా అయిపోయిందండి. ఈ బండలు చూడండి ఎంత క్లీన్గా ఉందో, ఇల్లంతా శుభ్రంగా ఉందన్నమాట. 5 గంటలకే ఇల్లంతా నీట్గా ఉందో చూసారు కదా, శుభ్రంగా ఉంది. ఇంకా మా అబ్బాయి రూమ్లో వాళ్ళిద్దరు లెగవలేదండి, పండుకొని ఉన్నారు. మా అబ్బాయి ఇద్దరు పండుకున్నారనమాట. ఎంత తుడిచి క్లీన్ చేసుకున్నాను, అయిపోయింది. నాకు స్నానం పని ఉందండి. ఈరోజు మంచి రోజు అన్నమాట, పౌర్ణమి కదండి. మనం ఏదన్నా గుళ్ళకి వెళ్ళి పూజలు చేయించుకోవాలన్నా, దానం ఇవ్వాలన్నా, ఏదన్నా వ్రతాలు చేయించుకోవాలన్నా, పేదోళ్ళకి ఏదైనా లేని వాళ్ళకి పంచిపెట్టాలన్నా, ఫుడ్ దానం అయినా ఏదైనా ఇవ్వచ్చు అంటండి. అంత మంచి రోజు అంట. వైశాఖ పౌర్ణమి అండి, వైశాఖ పౌర్ణమి అంట. ఈరోజు చాలా మంచి రోజు అంటండి. చూసరిగా ఎలా ఉందో, నీట్గా ఉంది. ఇలా చేసుకున్నాను. తర్వాత రాత్రి పొయ్యి బండ అంతా కడిగి పొయ్యి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇంకా మనకి కాఫీ తాగందే ఏం పనులు కావన్నమాట. కాఫీ కడుపులో పడ్డాయి అంటే ఎంత పనైనా చేసుకుంటాం కదండి. ఇలాగా కాఫీ పొడి తీసుకొని చక్కగా మేము ముగ్గురం కాఫీ తాగుతామండి. ఇంకా కాఫీ పొడి వేసుకొని పంచదార కొంచెం లైట్గా పంచదార వేసుకొని, ఎక్కువ తాగము, ఎక్కువ పంచదార వేయంలే, కొంచెం మామూలుగా పంచదార వేసి కాఫీ పొడి వేసి బాగా తిరగొట్టుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఒక కప్పు కాఫీ పడ్డాయి అనుకో కడుపులో ఎంత పనైనా చేసుకుంటానన్నమాట. ఇలాగా మీకు కూడా అంతే కదండి, మీకు కూడా అంతే కదా, ఇష్టమే కదండి. అందరం కాఫీ తాగుతాం. కాఫీ తాగందే పనే కాదు. కొంతమంది టీ తాగుతారు, మసాలా టీ, కాఫీ, టీలు, ఇలా ఎవరు అలవాట్ల కొద్దీ వాళ్ళు తాగుతారనమాట. మేము కాఫీ అనే కాదండి, పొద్దున్నే మసాలా టీ తాగాలనుకుంటే అది పెడతాను, ఇది కావాలంటే ఇది పెడతాను అనమాట. మనకు త్వరగా కావాలంటే కాఫీ నేను మా వారికి ఇద్దరం తాగేసి తర్వాత అండి పెసర్లు అనమాట. పెసరపప్పు కొంచెం 2 కప్పులు పెసరపప్పుకి ఒక హాఫ్ కప్పు బియ్యం వేసానండి. నానబెట్టాను అనమాట రాత్రి టిఫిన్కి అనమాట. పెసర దోశ వేసిస్తే పిల్లోడు తినేసి వెళ్తాడు కదండి మా బాబు కాలేజీకి. అందుకని పెసర దోశ 2 పచ్చిమిరపకాయలు, అల్లము వేసి చక్కగా మిక్సీ పట్టానండి. కొంచెం బరకుండాలండి, మరీ మెత్తగా ఉండొద్దు, క్రిస్పీగా ఉండమన్నమాట. పెసరపప్పు కదా, కొంచెం బరగ్గా ఉండాలి. కొంచెం తర్వాత సాల్ట్ వేసానండి, ఆ పిండికి సరిపాన సాల్టు. 1 గరిట ఇది రాగిపిండి ఉంటే వేసాను అనమాట. రాగిపిండి వేసినా కూడా మంచిది కదండి. దాంట్లో మనం కొంచెం కొంచెం రాగిపిండి వేసుకుంటా కలుపుకొని మనం తినాలండి. మన ఒంటికి రాగిపిండి వెళ్తే మంచిదన్నమాట. కలిపేసి అక్కడ పెట్టానండి. అక్కడ పెట్టేసి ఒక 1/2 అవర్ నానితే దోశలు బాగా వస్తాయి కదా. ఇక స్నానానికి వెళ్ళానండి. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత పొయ్యి అంతా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి అండి నానబెట్టాను అనమాట. కొంచెం దూది తీసుకొని, లేదంటే దూది లేకపోతే క్లాత్ అన్న తీసుకోవచ్చు అనమాట. దూది తీసుకొని ఇది ఇలాగా ముగ్గేసుకుంటేనండి బియ్యం పిండితో పోదండి, చెరిగిపోదన్నమాట. ఇంకా రేపటికైనా ఇలాగే ఉంటుంది. అదే మనం బియ్యం పిండి తీసామనుకోండి
ఊరికనే పోయిద్ది కదా. అలా కాకుండా ఇలా నానబెట్టేసుకుంటే ఒక 1/2 అవర్ బియ్యం పిండి చక్కగా బాగుంటుంది, పోకుండా ఉంటుందండి. ఆ తర్వాత కొంచెం పసుపును కొంచెం గంధం వేసేసి కలిపి పొయ్యికంతా అలంకరించుకుంటే బాగుంటుంది కదండి. బొట్లు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, మనకి పూజ చేసుకున్నంత ఇది కూడా కలిగిద్ది అనమాట, అనుభూతి కూడా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే మనం నీట్గా ఉంటుంది, మనకి మన సాంప్రదాయాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతాము. పొయ్యి కూడా నీట్గా ఉంటుంది, ఏ పురుగులు రాకుండా కూడా ఉంటాయి కదండి. శుభ్రంగా వర్షాలు పడుతున్నాయి, అందుట్లో నీట్గా ఉంచుకోవాలండి ప్రతి ఒక్క చోట. ముగ్గులు ఇలా పెట్టుకున్నానండి, తెల్లగా ఎంత బాగుందో చూసారుగా. బియ్యం పిండి బియ్యం నానబెట్టుకునైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకోవచ్చు, లిక్విడ్ లాగా బాగా మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవచ్చు అన్నమాట ముగ్గులు. చూడండి, ఇదంతా పసుపు కుంకుమ రాసుకొని బొట్లు పెట్టుకొని ఇలా వేసుకున్నానండి. ఆగ్నేయ మూల దీపానికి పసుపు రాసి ముగ్గు పెట్టుకొని తర్వాత దీపం సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. దీపం వెలిగించుకుంటే మనం ఫస్ట్ ఆగ్నేయ మూల దీపం వెలిగించుకొని తర్వాత ఏ పనులైనా చేసుకోవచ్చండి. ఇలాంటి పండగలప్పుడు, ఇట్లా మంచి రోజులప్పుడు నేను ఇలాగే ఆగ్నేయ మూల దీపం వెలిగించుకుంటానండి. చాలా చాలా మంచిదంట. ఆ తర్వాత అరటిపండు కొంచెం ఉంటే నైవేద్యం పెట్టేసాను. ప్రసాదం ఏం చేయలేదండి అప్పటి వరకు. ఇంకా ఇదిగో ఇలా ఉందండి, చూసారుగా నీట్గా ఎలా ఉందో. పొయ్యి అంతా చక్కగా అలంకరించుకున్నాను. తర్వాత మా బాబు వెళ్తాడు కదండి, కొద్ది దోశలు వేసిద్దామని చెప్పేసి దోశలు పిండి తీసాను కదా, దోశలు వేసి ఇచ్చేస్తే ఆయన తినేసి వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి తీసానండి. కింద కూడా ఇదంతా తుడిసాను అనమాట. తుడుచుకొని పైన అంతా నీట్గా పెట్టుకున్నాను. శుభ్రంగా క్లీన్గా నీట్గా ఉంది కదండి. అలాగా మనం కిచెన్ రూము ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిదండి. చూసారు కదా. తర్వాత మా బాబు వెళ్తున్నాడండి, ఇంకా పూజ చేయలేదు, నా ఆగ్నేయ దీపమే వెలిగించుకున్నాను. మా బాబు టైం అవుతుంది కదా కాలేజీకి అని చెప్పేసి దోశ వేసిస్తాను ఉండమ్మా అంటే దోశ వేసానండి. ఫస్టే కొంచెం టమాటాను పచ్చిమిరపకాయ వేసి పచ్చడి చేసానండి. ఉల్లిపాయ, చింతపండు, వెల్లుల్లి, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి అన్నీ కలిపేసి కరివేపాకు కొంచెం వేసి టమాటాలు మంచిగా అన్నీ కలిపి నూనెలో వేయించుకొని పచ్చడి చేశానండి. చాలా చాలా బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుందండి. హాయ్ చెప్తున్నా చూడండి మీకు. ఇవాళ వైశాఖ పౌర్ణమి కదా, మంచిగా మీరు కూడా ఇంట్లో పూజలు చేసుకోండి, అది ఇదని చెప్తున్నాను అనమాట. చాలా చాలా మంచిదండి ఈరోజు చేసుకుంటే. ఎవరన్నా బళ్ళు కొనుక్కునే వాళ్ళు బళ్ళు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కునే వాళ్ళు కార్లు కొంటారు. ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఏదన్నా మనం ఏదన్నా చేయాలి అనుకునే వాళ్ళని చక్కగా ఈరోజు మొదలు పెట్టామనుకో అది బాగా అయ్యిద్ది అనమాట, నీట్గా అయ్యిద్ది అనమాట. అలాగా తర్వాత దోశ అయిందండి. చూడండి ఎలా వచ్చింది, ఎర్రగా బాగా గాలిందనమాట. తిరిగేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి తీస్తే చాలా మంచిదండి. హెల్దీ దోశ కదా. పెసరపప్పు అంటే చాలా చాలా మంచిదన్నమాట. పెసరపప్పు, బియ్యము నానబెట్టేసి చక్కగా మిక్సీ వేసుకొని తర్వాత రాగి పిండి కలిపానండి. ఎంత బాగా వచ్చింది చూసారు దోశ. చాలా చాలా మంచిదండి. కావాలంటే మీరు దానిపైన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము ఇవన్నీ వేసుకునైనా తినొచ్చు అనమాట. మసాలా దోశ టైపులో చాలా బాగుంటుంది. అదేనండి చట్నీ చేశాను, కొంచెంగానే చేశాను అనమాట. పచ్చిమిరపకాయ చట్నీ బాగుందండి, చాలా చాలా బాగుంది. రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంది. ఆ పచ్చడి అండి పునుగుల్లోకి కూడా బాగుంటుంది. మా బాబుకి ఇచ్చేస్తానండి. మా బాబుకి ఇచ్చేసిన తర్వాత పరమాన్నం చేశాను. అది సేమ్యాను పెసరపప్పు వేసి చేశానండి. అది కొంచెం పాయసం చేశాను బాగా. అది పెసరపప్పు కొంచెం 1 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు సేమ్యా అనమాట తీసుకొని చక్కగా నేతిలో వేయించిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడికిచ్చానండి. తర్వాత పాలు పోసాను, యాలక్కాయ పొడి, కిస్మిస్, జీడిపప్పు వేసానండి. వేసి చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుంది.
మనకి దేవుళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పెసరపప్పు సేమియా అనమాట పాయసం. బెల్లం వేస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్గా, కానీ నేను బెల్లం వేయలేదు, టైం లేక పంచదార వేసాను అనమాట. దేవుడి రూములనండి అన్నీ పిండి దీపాలు చక్కగా ఇట్లా అదే నామాలు పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని, ఇవన్నీ ఒత్తులేసి పువ్వులు పెట్టేసి చక్కగా అలంకరించుకొని పెట్టుకున్నానండి. లాస్ట్లో ఒకటి చెప్తాను అన్నాను కదండి, అదేనమాట. నేను ముడుపు కట్టుకుందామని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకున్నానండి. ఈరోజు పౌర్ణం కదా, మంచి రోజు. నాకు మనసులో ఒకటి అనుకొని, మనం ఒక కోరిక కోరుకొని మనం ముడుపు కడితే అది నెరవేరిద్దంటండి. చాలా చాలా పవర్ఫుల్ అంటాను. నేను ముడుపు కట్టుకున్నాను. అది నెరవేరిన తర్వాత ఎలా కట్టాలి ఏంటన్నది నేను ఒక వీడియో చేసి పెడతాను, చూద్దురు కానీ. అలాగనమాట. ఇలా దీపాలు వెలిగించుకొని, పిండి దీపాలు వెలిగించి ముడుపు కట్టుకున్నానండి. తర్వాత కట్టిన తర్వాత ధూపం దీపం కొబ్బరికాయ కొట్టుకున్నాను. పాయసం పెట్టేసి, పువ్వులు తక్కువ ఉండేయండి ఈరోజు. గులాబీ పూలు అవి తక్కువ రాలేదన్నమాట. పెళ్ళిళ్ళ సీజన్ కదండి, రేట్లు బాగున్నాయంట. కొన్ని కొన్ని పువ్వులు ఉంటే అలంకరించుకొని దేవుడికి చక్కగా ఇలా కొబ్బరికాయ కొట్టి పరమాన్నం నైవేద్యం, అదే సేమియా పాయసం నైవేద్యం పెట్టేసి సాంబ్రాన్ని పొగేసి పిండి దీపాలు వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. ఇది మనం దేవుడి రూమ్లోనే పెట్టుకోవాలండి. ముడుపు కట్టుకున్నాను కదా వెంకటేశ్వర స్వామికి, దేవుడి రూమ్లోనే పెట్టుకొని తర్వాత మనకు ఆ కోరిక నెరవేరిన తర్వాత తీసుకెళ్ళి తిరుపతి ఉండిలో ఇచ్చి రావాలండి. వాటితోటి ఇంకొన్ని డబ్బులు కలుపుకొని అయినా ఇచ్చి రావచ్చు అన్నమాట. అలాగా కోరిన కోరికలు నెరవేర్చే భగవంతుడు అండి ఆయన. ఏడుకొండల వాడంటే చాలా ఇష్టం అన్నమాట మాకు. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. పౌర్ణం రోజు, వైశాఖ పౌర్ణం రోజు పూజ అనమాట. ఇలా చేసుకున్నాను. తొందరగా పనులు ఎలా కావాలంటే నేను 4 గంటలకే లేసానండి. బాగా పనులన్నీ చేసుకున్నాను. ఇల్లు ఊడ్చి తుడిచి నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకొని గిన్నెలు కడుక్కొని పనులన్నీ చేసుకున్నానండి చక్కగా. ఇలా మామిడాకులు పెట్టేసుకొని అంత పని అంతా అయ్యేసరికి నాకు 7:30 వచ్చిందిలేండి. 7:30 అయిందనమాట. ఇదేమో సాయంకాలం అండి. సాయంకాలం తీసాను అనమాట. సాయంత్రం తీసి పెట్టాను. అటువైపు ఇటువైపు దీపాలు వెలిగించుకొని గుమ్మం ముందు, తులసమ్మ వారి ముందు కూడా దీపాలు వెలిగించుకొని చక్కగా పూజ చేశాను అనమాట. ఈరోజుకి ఇలా చేసుకున్నానండి. పౌర్ణాన్ని చూపిస్తా చూడండి, చాలా చాలా బాగుంటుంది. నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఇలాగా సాయంకాలం అప్పుడు అన్నమాట. ఇది సాయంత్రం తీసానండి. మామూలు ముగ్గంతా చెడిపేసింది అన్నమాట. తాడు పెడతాం కదండి అమ్ములకి ఇంకా తాడు పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ముగ్గంతా ఇదైద్దండి. చూడండి సాయంకాలం మా ఇల్లు ఆవరణ అంతా ఇలా ఉందన్నమాట. ఇవి ఓకేనా? ఇలా చేశాను అన్నమాట. చూడండి, పౌర్ణానికి భగవంతుడు బయటకు వచ్చారండి. చూసి దండం పెట్టుకొని నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ మీరు కోరిన కోరికలు నెరవేరాలని. బాయ్ అండి.